జై శ్రీరామ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, అండ్ ఎవరికైతే తెలీదో ఐ ఎ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిట్నెస్, జిమ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్లో. అంటే ఇప్పటివరకు ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ టైం. ఏమనుకోలేదు ఏం చేద్దాం ఏంటి ఈరోజు కంటెంట్ అని, జస్ట్ స్టార్ట్ చేసా వీడియో, జస్ట్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసా. ఈరోజు అయితే సాటర్డే, సో నాకు ఆఫీస్ లేదు, అందుకని కొంచెం లేట్గా లేచాను. అండ్ ప్రజెంట్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్లాక్ కాఫీ అండ్ అలాగే నా వాటర్ కూడా కంప్లీట్ చేయాలి ఈరోజు. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 700 to 1 లీటర్ వాటర్ తాగుతాను. సో ముందైతే వాటర్ తాగుతాను అండ్ తర్వాత బ్లాక్ కాఫీ. వీక్ డేస్లో నేను 4 o'clock లేస్తాను అండ్ నా మీల్స్ అన్ని కుక్ చేసుకుని 5 o'clock కల్లా జిమ్లో ఉండి వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటాను. సో అంత ఎర్లీ మార్నింగ్ మీల్ ఏమి ఉండదు కాబట్టి వీక్ డేస్లో ఓన్లీ ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. సో ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు ఇంకా బ్లాక్ కాఫీ అవసరం లేదు కాబట్టి దీన్ని ఓన్లీ వీకెండ్స్లో తీసుకుంటాను. ఈరోజు నాది ఆర్మ్స్ వర్కౌట్ ఉంది, సో విల్ హ్యావ్ ఎ గుడ్ పంప్. వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. ఇంకా ఎగ్జాక్ట్గా 98 days ఉంది నేను సెకండ్ టైం ఆడబోయే న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి. సో ఏం కాంపిటీషన్ ఆడబోతున్నాను, ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో చెప్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. సో చాలామంది కొత్తగా చూస్తూ ఉంటుంటారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. ఇప్పుడైతే ఐ విల్ హ్యావ్ మై బ్లాక్ కాఫీ అండ్ వాటర్ యాజ్ వెల్ అండ్ నెక్స్ట్ ప్రీ వర్కౌట్ మీల్ తినేసి డైరెక్ట్ జిమ్లోకి వెళ్తాం. హీర్ ఈజ్ అవర్ ఓట్ మీల్. ఇందులో 50 grams ఓట్స్, 35 grams వే ప్రోటీన్, ఒక 15 grams ఆల్మండ్స్ అండ్ 100 grams బనానా. డేట్స్ కూడా వేసాను, ఒక 10 grams డేట్స్. వర్కౌట్కి ముందు ఎప్పుడు కూడా నేను ఒక హై కార్బ్ మీల్ తీసుకుంటాను, సో వర్కౌట్లో మంచిగా ఎనర్జీ ఉండడానికి. ఇది హై ప్రోటీన్ హై కార్బ్ మీల్ అండ్ కొంచెం ఫ్యాట్స్ ఉన్నాయి, సో నాకు త్రూఅవుట్ ద వర్కౌట్ కంప్లీట్గా ఎనర్జీ ఉంటుంది, సో ఐ కెన్ పర్ఫార్మ్ మై వర్కౌట్ వెల్. ఇప్పుడైతే తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అవుతా. చెప్పా కదా ఆర్మ్స్ వర్కౌట్ ఉంది ఈరోజు. ఆర్మ్స్కి బైసెప్కి ఒక 4 వేరియేషన్స్, ట్రైసెప్కి ఒక 4 వేరియేషన్స్, యాప్స్ కూడా ఉంది. యాప్స్ ఈ మధ్యన డైలీ చేస్తున్నాను రెగ్యులర్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాక్ నుంచి కొన్ని కంప్రెషన్ బనియన్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఒక 4-5 అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి అయితే నేను వచ్చాయి తీసుకున్నాను, ఇవి కూడా చూపిస్తాను. ఈరోజు ఇందులో ఒకటి వేసుకుంటాను, మేబీ బ్రౌన్ ఉంది, ఇదైతే వేసుకుంటాను. సో అప్కమింగ్ వ్లాగ్స్లో ఇవైతే మీరు చూడబోతున్నారు. బాగున్నాయి, నిన్న ట్రై చేసి చూసాను. ఇది కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మిమ్మల్ని జిమ్లో కలుస్తా. Time for condition update.
That was our intense arms workout. బైసెప్ ఒక 3 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్ ఒక 4 వేరియేషన్స్. లాస్ట్ లో యాప్స్ కూడా చేశాను, కాకపోతే షూట్ చేయలేదు, మీకు కూడా బోర్ కొడుతుంది మొత్తం వర్కౌట్ చూపిస్తాయని. అండ్ ఇప్పుడైతే జిమ్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నా మీల్ కూడా కుక్ చేసుకున్నాను, పోస్ట్ వర్కౌట్ మీల్. ఇదైతే 250 grams కుక్కడ్ రైస్ అండ్ 150 grams చికెన్, 150 grams వెజ్జెస్, ఇందులో 5 grams గీ కూడా యూజ్ చేశాను. సో ఇందాక మధ్యలో క్లయింట్ కాల్ అయితే వచ్చింది, సో అది రిసీవ్ చేసుకుని అండ్ నా క్లయింట్స్ వర్క్స్ ఉంటే అది చూసుకున్నా ఇప్పటి వరకు. నా పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా అయిపోయింది అండ్ మధ్యలో ఇంకొక మీల్ కూడా తిన్నాను. సో ఇప్పుడైతే ఫ్రీ అయింది, కొంచెం మాట్లాడదాం అన్నట్టు. సో మన కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఐసిఎన్ అంటే ఐ కంపీట్ న్యాచురల్. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దీన్ని నేను ఆల్రెడీ 2024లో కంప్లీట్ చేశా. సో అప్పుడైతే నేను ఫస్ట్ టైమర్ కేటగిరీలో కంప్లీట్ చేశా. సో ఈ 2 years టైంలో కొంచెం డీసెంట్ మజిల్ మాస్ అయితే పుట్ ఆన్ చేసాం మనం. సో మీరు కండిషన్ చూసుకోవచ్చు, ప్రీవియస్గా చూపించాను మీకు. అండ్ నేను లాస్ట్ టైం కంప్లీట్ చేసినప్పుడు 3 categories కంప్లీట్ చేసా. 3 categories కూడా 5th వచ్చింది. అది కోఇన్సిడెన్స్ మరి ఏంటో తెలియదు కానీ మొత్తం 3 categories కూడా 5th వచ్చింది. సో మేబీ నా ఒక్కడికి వచ్చి ఉంటుంది ఫస్ట్ టైం అలాగా. సో ఈసారి అయితే నా 100% నేను ఇస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఏదో మెడల్స్ గురించి విన్ అవడం గురించి అని కాకుండా నేను ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను, ఈ ప్రెప్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. అండ్ ఇప్పటి వరకు నేను ప్రెప్ స్టార్ట్ చేసి 8 weeks అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన ప్రాబ్లం అంతా. ప్రెప్ ఉండి కొద్ది కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే నేను 2500 calories ఉన్నాను, విచ్ ఈజ్ ఏ డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనమాట. నా కార్డియో వర్కౌట్ మొత్తం అంతా ట్రాక్లో ఉంది. సో కొన్ని అయితే మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉండేదల్లా మన కండిషన్ని ఎంత బెటర్గా తీసుకెళ్ళగలం అండ్ పోజింగ్లో ఎంత బాగా ఇవ్వగలం అన్నది స్టేజ్ మీద మనం వరకు చేయగలం, మిగతాది మన చేతిలో ఉండదు. ఈ ప్రాసెస్ని అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ రెగ్యులర్గా నా అప్డేట్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయండి. దగ్గర 10K ఫాలోవర్స్ అవుతున్నారు. మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి 10K కూడా దాటొచ్చు. నా రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే అక్కడికి వచ్చేసి నన్ను ఫాలో అయిపోయింది, సేమ్ మంగా శివ అని ఉంటుంది. మీరు ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసారు అంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో డ్రాప్ ఎ లైక్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ షార్ట్స్ అయితే రెగ్యులర్గా రోజుకోటి అయితే పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఆన్ ది స్టేజ్ చేసుకోవడానికి